మీద కూర్చున్నట్టు ఇక్కడ చైన్ సిస్టమ్ అయితే పెట్టినారు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది సారీ వినాయకుడు. ఈ విగ్రహం అయితే ఇలా ఉంది చూసుకోవచ్చు. మొత్తం కట్టెలతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసేసి ఆల్రెడీ దివాళీకి స్టార్ట్ చేశారంట. సో మొత్తం ఫినిషింగ్ రావడానికి ఫినిషింగ్ పార్ట్ కూడా చూసుకోవచ్చు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కింద చూసుకోవచ్చు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఫినిషింగ్ లుక్ అయితే అవి దీనే మనకి మెయిన్ హెడ్ అన్నమాట. కిదర్ मॉडल बिग गणेश మనకు అయిపోయిన విగ్రహాలు కరెక్ట్ గా మిడిల్ ఉండేటట్టు ఏ గణేష్ రెడీ होने కిतना दिन लगते అయితే మోడల్ రెడీ చేస్తున్నారు. సో హలో నమస్తే గాయ్స్, ఈ రోజు అయితే మనం లక్ష్మీ నారాయణ సింగ్ కళాకారు దగ్గరికి అయితే వచ్చినాం. లోపలికి వెళ్ళి కనుక్కుందాం. సో మనం అయితే లోపల ఉన్నాం, అన్నతో అయితే మాట్లాడదాం ఎలా ఉన్నాయి ఏంటి అనేసి, ప్రైసెస్ ఎంత ఫీట్ ఎంత హైట్ ఎంత విడ్త్ అన్న అయితే తెలుసుకుందాం. ఒకసారి అయితే అన్నతో మాట్లాడి తెలుసుకుందాం డైరెక్ట్ గా. సో ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మరెన్నో కంటెంట్ ముందుకు వస్తూనే ఉంటది. సో లెట్స్ గో. మనమైతే లక్ష్మీ నారాయణ సింగ్ కళాకారుకి వచ్చినాం. సో 2025 లో ఏమేమి మోడల్స్ రెడీ అవుతున్నాం సార్ అంటే అన్ననైతే बोलो भैया क्या क्या मॉडल्स. पहले तो भगवान आपकी शुभकामनाएं, आपके फॉलोअर को पूरे शुभकामनाएं मेरे तक. ये 2000 मॉडल ओके 2025 మోడల్ అయితే స్టార్ట్ న్యూ మోడల్ బిగ్ గణేష్ చూడండి. మొత్తం వర్క్ అయితే అవుతుంది. సో వీళ్ళైతే చాలా దూరం దాకా కూడా పంపిస్తారంట. సో एक बार तो हम किधर लेके जाते भाई ये गणेश है किधर से? तो अभी बुकिंग स्टार्ट नहीं हुई है. अभी कौन पूरे साउथ के लोग आते हैं. पूरा साउथ का लोग महाराष्ट्र आते हैं, उड़ीसा आते हैं, कर्नाटक आते हैं. ओके साउथ के लोग आते हैं. अभी तो स्टार्ट नहीं हुई. अभी स्टार्ट जो आएंगे मैं आपको कंफर्म करते रहूंगा. ठीक है ऑर्डर्स तो रेडी स्टार्ट हो गया. अभी मॉडल रेडी होगा. अभी देखने के लिए एक 1 वीक से 2 वीक के बीच में तुम्हारे को पूरा सब कलरिंग हो जाएगा. कलरिंग नहीं मॉडल पूरा मॉडल कंफर्म होते हैं. कलर तो ग्रुप नाम के तब करेंगे. ओके अभी निजामाबाद से दूर से भी आते हैं. तमिलनाडु केरला ओके मथुरा. कितना फीट रहता है भाई अभी ये सीजन कितना फीट है गणेश? ले जाने के लिए 15 फीट है और पूरा कम्प्लीट 20 फीट है. 20 फीट और बिगनेस भी थोड़ा है. हाँ ओके ब्रॉड में ज्यादा है. ब्रॉड में ज्यादा है. నార్మల్ తో 15 है और 20 ఫీట్ है. సో దీంట్లో చిన్న సైజ్ పెద్ద సైజ్ రెండు ఉన్నాయి. 20 ఫీట్స్ అండ్ 15 ఫీట్స్ అయితే ఉంది. సో వీళ్ళైతే మోడల్ రెడీ చేస్తున్నారు. సో వర్కర్స్ అయితే చేస్తూనే ఉన్నారు వర్క్. సో చూడొచ్చు మనం విడ్త్ లో 18 అంట. సో హైట్ లో వచ్చేసి 20 ఫీట్స్ అంట. 18 फीट्स. सो एक गणेश रेडी होने के कितना दिन लगते हैं भाई? ये ऐसा कितना दिन लगाते? पार्सा बना के दीपावली से चालू हुआ काम. दीपावली से का एक आइडल तैयार कर. एक आइडल नहीं बनता, इसके पार्सा थोड़े पार्सा हाँ पहले बनाते. नॉर्मल ऐसा अंदाजा कितना दिन लगता? 4 दिन लगता. 4-5 दिन लगता एक విగ్రహం చేయడానికి. అయితే వీళ్ళకి 4 to 5 days 1 వీక్ అప్రాక్స్ చేసుకోండి. మొత్తం అయితే వీళ్ళు రెడీ చేసేసి పెట్టేస్తారు. సో ఇక్కడ అయితే వీళ్ళు చేస్తారు కదా. సో దీన్ని లిఫ్ట్ చేయడానికి ఇక్కడ చైన్ సిస్టమ్ అయితే పెట్టినారు. సో చైన్స్ తోటి వీళ్ళు పుల్ చేసేసి సో విగ్రహం అయితే స్ట్రైట్ గా పెడతారు. సో ఏ విగ్రహం అయినా ఇక్కడే రెడీ చేస్తారు. సో మనకి ఇది బ్యాక్ సైడ్ అనమాట. మనం ఇంతకుముందు ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చినాం. సో మనకు అయిపోయిన విగ్రహాలు రెడీ చేసిన విగ్రహాలు అయితే ఇలా ఉంటాయి. సో అయిపోయిన విగ్రహాలని ఇలా అయితే సైడ్కి ప్లేస్ చేస్తారు. సో ఇక్కడైతే రెడీ చేస్తున్నారు. సో ఫ్రంట్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం కట్టెలతో మొత్తం అయితే ఇక్కడ ప్లేస్ చేస్తారు. ప్రతి ఒక్క సైడ్ మనకి కరెక్ట్ గా మిడిల్ ఉండేటట్టు మొత్తం కట్టెలను అయితే ప్లేస్ చేశారు. సో ప్లేస్ చేసిన తర్వాత సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు వర్క్ అయితే చేస్తున్నారు. సో షెడ్ మొత్తం ఆల్రెడీ దివాళీకి స్టార్ట్ చేశారంట. సో మనకి మెయిన్ ఓనర్ అయితే ఇక్కడ ఉన్నాడు. సో కింద కూడా చూడొచ్చు మనం, తను రెడీ చేసిస్తున్నారు. వీళ్ళైతే పైకి ఇస్తున్నారు. సో పైనుంచి వాళ్ళైతే పైన ఒక్కొక్క పార్ట్ వీళ్ళు ప్లేస్ చేస్తూ మనకి మొత్తం అవుట్లుక్ అయితే ఒకసారి చూసుకున్నాం. సో ఇలా అయితే రెడీ చేస్తారు. ఫస్ట్ అన్ని కట్టెలు అయితే ఫిక్స్ చేసి తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో మొత్తం ఒక్కొక్కటి పెట్టేసి 4 to 5 days లో వీళ్ళు మొత్తం ఒక విగ్రహం అయితే రెడీ చేస్తారు. సో ఒకసారి మనం ఫ్రంట్కి వెళ్ళేసి చూద్దాం. కింద చూసుకోవచ్చు మొత్తం గడ్డితో ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తంచీలు. సో ఇది మనకి విగ్రహం. సో ఇక్కడ వేరే విగ్రహాలు అయితే మనకి ఇక్కడ రెడీ అవుతుంది కదా. ఈ రెడీ అయిన తర్వాత మనకి
ఇక్కడ ఇట్లా అయితే అవుట్లుక్ వస్తుంది. సో ఈసారి విగ్రహం అయితే ఇలా ఉంది, లక్ష్మీనారాయణ సింకలాకార్ వలె. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఫినిషింగ్ లుక్ కూడా రెడీ అయిపోయింది. సో ఒకసారి మనం ఫినిషింగ్ పార్ట్ కూడా చూసుకోవచ్చు. ఫినిషింగ్ అయిన తర్వాత మనకి మొత్తం ఇలా కనిపిస్తుంది. సో ఇది మినీ కొంచెం చిన్న సైజులో సేమ్ ఇలా మనకి ఒక సోఫా మీద కూర్చున్నట్టు ఒక గణేశుని అయితే రెడీ చేశారు. సో మనం ఇంతకుముందు బిగ్ సైజ్ చూసాం కదా, సేమ్ అదే మోడల్లో చిన్నది ఫినిషింగ్ అయితే రెడీ చేస్తున్నారు, చూసుకోవచ్చు. సో ఇది మనకి అన్ని పెద్ద విగ్రహాలు అయితే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళంతా రెడీ అయితే చేస్తున్నారు. సో ఇవన్నీ మనకి హ్యాండ్స్ కానీ అన్నీ ముందే రెడీ చేసుకుంటారు. లయన్స్ సైడ్లో ఏమేమి పెట్టాలి ఇవన్నీ అని. సో ఇవి అన్ని విగ్రహాలు, పెద్ద విగ్రహాలు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 6 to 7 పీసెస్ అయితే రెడీ ఉన్నాయి ఇక్కడ, చూసుకోవచ్చు. సో ఇవన్నీ విగ్రహాలు అన్నమాట, పెద్ద విగ్రహాలు. మనం ఇంతకుముందు తయారు చేసి చూసుకున్నాం కదా, సేమ్ దాంట్లోనే మనకి అంత అవుట్ఫిట్ మొత్తం తీసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. సో ఒకసారి మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇంకా మనకి ఫినిషింగ్ తర్వాత ఇంకా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, కలర్స్ అవన్నీ వేసిన తర్వాత. సో ఇప్పుడైతే వర్క్ ఇలా అయితే నడుస్తుంది. సో ఆర్డర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఎవరికైనా బుకింగ్స్ కావాలనుకుంటే మీరు జల్దీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా చూడొచ్చు చిన్న గణేష్. ఇది మనకి బిగ్ విగ్రహం. సో మనకి రామనవమికి విగ్రహాలు రెడీ చేశారు కదా, ఆ విగ్రహాలన్నీ ఇప్పుడైతే సైడ్కి పెట్టేశారు. సో ఇప్పుడు గణేష్ సీజన్ అయితే వస్తుంది మనకి. ఇంకా ఫ్యూ డేస్లో మనకి తెలుసు కదా మనకి ఎంత ఫేమస్ ఈ లక్ష్మీనారాయణ సింకలాకార్. సో ఇక్కడ నుంచి చాలామంది ఆర్డర్స్ అయితే వేసుకుంటారు, నిజామాబాద్ ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఆర్డర్స్ అయితే చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడైతే వీళ్ళు రెడీ చేస్తున్నారు, చూడొచ్చు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసేసి, సో ఒక్కొక్క పీస్ అయితే వీళ్ళు ప్రతి ఒక్కటి ఇట్లా ఫైబర్లో వేసి రెడీ చేయాల్సి వస్తుంది. సో చాలా టైం అయితే పడుతుంది ఒక్కొక్క విగ్రహంకి. నాకు తెలిసి 2 to 3 days 1 week అయితే తీసుకుంటారు. సో మొత్తం ఫినిషింగ్ రావడానికి నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ అయితే వస్తుంది. మొత్తానికి 2025లో ఈసారి లక్ష్మీనారాయణ సింకలాకార్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఈసారి వినాయకుడు, చూడొచ్చు. సో వర్క్ అయితే జరుగుతుంది, లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఒకసారి. సో చూడొచ్చు వీళ్ళ దగ్గర అయితే ఆల్మోస్ట్ చాలా విగ్రహాలు రెడీ చేసి పెట్టేశారు. సో దీనే మనకి మెయిన్ హెడ్ అన్నమాట లక్ష్మీనారాయణ సింకలాకార్కి. సో ఎవరైతే బుకింగ్స్ కావాలనుకుంటున్నారో కాంటాక్ట్ అయితే అవ్వండి, కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో చూడొచ్చు వీళ్ళైతే మొత్తం స్టార్ట్ చేసేసినారు వర్క్, 50% వర్క్ అయితే కంప్లీట్ అయింది. సో ఇంకెవరికైనా ఆర్డర్ కావాలంటే వీళ్ళైతే చేస్తూనే ఉన్నారు. उसमें नीचे से पकड़ना है।